హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము పచ్చిమిర్చి పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పచ్చిమిర్చితో కూడా ఇంత మంచి రెసిపీ చేయొచ్చా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి కానీ వేసుకొని తిన్నారంటే అస్సలు ఆ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. ఇక్కడ మేము ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చిని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా మధ్యలోకి తుంపుకున్నాము. ఒక 20 వరకు మిర్చి తీసుకున్నామండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాము. ఇవన్నీ ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. వెల్లుల్లి వేసుకుంటున్నాం. ఈ పచ్చిమిర్చి వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం చల్లారనిద్దాం. ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి అంతా కూడా వేసుకుంటున్నాము. చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాం. ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఈ నువ్వుల్ని ఇందులో వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇది ఇలా మెత్తని పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక ఆనియన్ని ఇలాగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన పని లేదండి. కచ్చా పచ్చగా జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకున్నాము. వేసుకొని ఒక పాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుంటున్నాం. తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇందులో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిందో. అస్సలు వేడి వేడి రైస్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కానీ తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా అసలు ఆ టేస్టే మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ఇది ఓన్లీ రైస్లోకి మాత్రమే కాదు, దోశలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాతకాలంలో ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడిని చాలా చేసుకుంటా ఉండేవాళ్ళండి ఎక్కువగా. ఈ మధ్య కాలంలో కొంచెం మర్చిపోయారు. బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మిక్సీలో వేసుకునే కంటే రోట్లో నూరుకున్నారంటే అసలు ఇంకా డబల్ టేస్ట్ యాడ్ అయిద్దండి. సూపర్ ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ ఇది. ఇంట్లో మనకి ఏమి వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు ఒక్క పచ్చిమిర్చితో సింపుల్గా ఇలా పచ్చడి చేసుకుంటే కడుపు నిండా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు కానీ తక్కువ మాత్రం తినరండి, అంత బాగుంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.